అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో నతానియేలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ రొకాల జోసెఫ్ అధ్యక్షతన ఆరాధనతో కూడిన క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వాయిద్యాలతో కూడిన పాటలు పాడుతూ క్రీస్తు యొక్క పుట్టుకను పాస్టర్ టోనీ బందల వివరించడం జరిగింది. గ్రామాలలో కుల మతాలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలలో గ్రామస్తులు పాల్గొని క్రీస్తు యొక్క వాక్యం సందేశాలను ఆసక్తిగా విని పిల్లలు చేసిన నాటిక దృశ్యాలను తిలకించారు. గ్రామస్తులు సంఘస్థుల సమక్షంలో వాగ్దాన పూర్ణుడా పాటను ఆల్బం రూపంలో ఆవిష్కరణ పోస్టర్ను పాస్టర్ ఆర్ జోసెఫ్, పాస్టర్ టోనీ బందల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పిల్లలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విందును స్వీకరించి క్రీస్తును ఆరాధించారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభాలు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని దయ వలన 2025 సంవత్సరం క్రిస్మస్ ఆరాధన, సర్వోన్నతుని స్తుతి ఆరాధన మహోత్సవము అత్యంత వైభవంగా, అత్యంత మహిమకరంగా ఈదరపల్లి అమలాపురం పట్టణంలో ఈదరపల్లి అనే గ్రామంలో దాదాపు 1963వ సంవత్సరంలో మా తండ్రి గారు రొక్కాల నతానియేలు గారు, మా అమ్మగారు మేరీ సువార్తమ్మ గారు ఈ ప్రాంతానికి పంపబడి ఎన్నో కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, రాళ్లల్లో పడుకుని దేవుని సువార్తను ఈ ప్రాంతంలో అందించబడ్డది. అనేక మంది ఎవరైతే క్రీస్తు దగ్గరికి వెంబడించారో, సువార్తను అంగీకరించారో వారందరూ కూడా దీవించబడ్డారు, కాపాడబడ్డారు, అభివృద్ధి చెందారు. ఆ త్రోవలో అప్పటి నుంచి నడిపించబడుతున్నటువంటి ఈ పరిచర్య నేటికి వారి కుమారుడుగా, 3వ కుమారుడుగా నా పేరు జోసెఫ్ అండి. ప్రత్యేక రీతిలో ఈ పరిచయం కొనసాగిస్తున్న ఈదరపల్లి మా తండ్రి గారు నాకు అప్పగించారు పరిచయను. ఇంకా గోడిలు అనే ప్రాంతంలో కూడా బ్రాంచ్ సంఘాలు కలిగి ప్రభుని స్తుతిస్తున్న దాదాపు 3000 మంది పైనే ఈ రోజున అందరికీ ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ విశ్వాసుల యొక్క పెద్దల సహాయ సహకారంతో, ముఖ్యంగా యూత్ వారు తరపున ప్రార్థనా పరులు సంఘంలో ఉన్నారు. అనేక మంచి మంచి కార్యక్రమాలు సంఘంలో ఉన్న వీడియోస్ వారికి కూడా ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు ఇచ్చి అనేకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి 4వ తారీఖున భిక్షగాళ్ల మధ్య కూడా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం నతానియేలు ఫౌండేషన్ తరపున. అంతేకాదు ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త పాటను, ఆధ్యాత్మికమైన గీతాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్య అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతటికి దేవుని మహిమ. అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు. దేవుడి మాట, ఈ యొక్క మాటలు అంగీకరించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన మీ అందరికీ శుభాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ రోజు అమలాపురంలో ఈదరపల్లి గ్రామంలో జరిగిన ఈ చక్కటి అద్భుతమైన క్రిస్మస్ వేడుకను బట్టి దేవదేవునికి వందనాలు. దేవుడు ప్రేమించి ఇక్కడ తన దాసులు పాస్టర్ రొకాల జోసెఫ్ గారి ద్వారా జరిగిస్తున్న ఈ అద్భుతమైన పరిచర్యను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. నా పేరు పాస్టర్ టోనీ బందల. నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాను. నా స్నేహితులు, సహోదరులు, ఆత్మీయులు మరి పాస్టర్ రొకాల జోసెఫ్ గారు ప్రేమతోటి ఈ క్రిస్మస్ కి నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. వారు ఇక్కడ జరిగిస్తున్న ఈ చక్కటి పరిచర్యను బట్టి, సేవా కార్యక్రమాలను బట్టి మేము ఎంతో సంతోషించి ప్రత్యేకంగా వారి ఆహ్వానాన్ని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రిస్మస్ లో ప్రభు ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన మనల్ని అర్థం చేసుకోవడానికి ఆహ్వానిస్తా ఉన్నారు. క్రిస్మస్ అంటే ఆది ఏదైనా తోటలో ప్రభు మనల్ని రక్షణ వాగ్దానంలో నడిపించి తన ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాన్ని పలికించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ ప్రవచనాల నెరవేర్పుని జరిగించిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలమందు మన పితరులతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలమందు తన కుమారుని ద్వారా ఈ సత్యవాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యానికి లోబడి మంచి మనుషులుగా, నీతిపరులుగా, భక్తిపరులుగా, ఈ లోకానికి మేలు చేసే వారముగా ఉంటూ మరి సేవకులు పాస్టర్ జోసెఫ్ గారు చేస్తున్న పరిచర్యకు సహకరిస్తూ ఈ ప్రాంతాన్ని అంతటికి ఈదరపల్లి ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచర్య ఈ అమలాపురం పట్టణానికే, ఈ రాష్ట్రానికే శుభసూచకంగా, శాంతికరంగా, రక్షణకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.